హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను నా స్టైల్లో అమ్మవారికి బెల్లం పరమాన్నం ఎలా చేస్తున్నాను, ఏమేమి వేస్తున్నాను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా రిలేటివ్స్ అయితే మా ఇంటికి వస్తే పరమాన్నం చేయమని అడుగుతారు. అంటే అంత చాలా బాగుంటుంది. నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఒక గ్లాసు సోనా మసూరి బియ్యం అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని ఒక పావు కప్ అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ రెండు కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కడిగేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా వంపేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా పరమాన్నం చేసే ముందే చేసుకోవాలి. పాలు పొయ్యి మీద పెట్టాలి కదా, ఆ పాలు పొయ్యి మీద పొంగేలోపు ఇది నానబెట్టుకోవచ్చు. నేనైతే పావు లీటర్ పాలు తీసుకున్నాను. పావు లీటర్కి కొంచెం వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. ఇలా 2-3 పొంగులు వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం, సగ్గుబియ్యం అవనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ అనేది తగ్గించుకొని వేసుకోవాలి. బియ్యం కూడా మనం నానబెట్టుకున్న బియ్యం కూడా మొత్తం వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేస్తేనంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి. సగ్గుబియ్యం అయితే మట్టుకి ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే సగ్గుబియ్యం వేసిన ఎమ్మటనే గరిటె పెట్టి కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతుందన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. ఇదంతా కూడా చూడండి, ఉడికిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఇలా అయితే మెత్తగా అయిపోవాలి. పరమాన్నం అప్పుడే బాగుంటుంది. 4 యాలక్కాయలు అయితే దంచి వేసుకున్నాను. ఒక పావు కిలో బెల్లం అయితే మెత్తగా దంచుకొని వేసుకున్నాను. బెల్లం అనేది వేయడమే కాదండి, నేనైతే ఒక పావు కప్పు పంచదార కూడా వేస్తున్నాను. ఇదేనండి టేస్ట్ సీక్రెట్. బెల్లం కొంచెం పంచదార, బెల్లం పావంత అయితే దాంట్లో కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పరమాన్నం. మీరు కూడా ట్రై చేయండి. జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా నేతిలో వేపుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను అనమాట. ఇది కూడా వేసా. పరమాన్నం అంతా రెడీ అయ్యాక నేను 2 స్పూన్లు అయితే వెండి కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. వెండి కొబ్బరి పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెండి కొబ్బరి పొడి లేకపోతే కనుక చిన్న చిన్న కొబ్బరి ముక్కలుగా కొబ్బరి ఉంటే కనుక చిన్న చిన్న కొబ్బరి ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అంతేనండి, పరమాన్నం రెడీ. చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, సరేనా? వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకోసారి కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.